సో హాయ్ గైస్, ఈరోజు అయితే లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. ఇది సెకండ్ సెమిస్టర్ అయిపోబోతుంది. సో ఈరోజు ఒక చిన్న ప్రజెంటేషన్ ఉంది. సో దానికే ల్యాప్టాప్ తీసుకొని వెళ్తున్నాను, నా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. అండ్ ఇదే లాస్ట్ డే. నెక్స్ట్ సెమిస్టర్ ఏముండదు, జస్ట్ మొత్తము ప్రాజెక్ట్ మాత్రమే ఉంటుంది, క్యాప్స్టోన్ ప్రాజెక్టు, డిజర్టేషన్ది అండ్ అంతే. సో ఈరోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూపిస్తాను మా కాలేజ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెదర్ చాలా కూల్ ఉంది. జాకెట్ మర్చిపోయినా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాలేజ్కి. సో కాబట్టి పర్లేదు, మేనేజ్ చేయొచ్చు ఈ కూల్ని. అది బస్సు ఫుల్ ఉన్నది, ఎవరిని తీసుకోవట్లేదు. ఈ బస్సు కూడా ఫుల్ ఉన్నది. Finally I'm into the bus. లక్ అంటే మాదే. జస్ట్ మా ఇంటి దగ్గర నుండి వచ్చిన బస్సు దినం, ఇక్కడ మా కాలేజ్కి వెళ్ళే బస్సు ఉన్నది. స్టోరీ ఏంటంటే, ఈరోజు ఎందుకో నేను జనరల్గా 2 బస్సెస్ ఎక్కాలి మా కాలేజ్కి వెళ్ళడానికి. మా ఇంటి దగ్గర నుండి బార్కింగ్ ఒక బస్సు, బార్కింగ్ నుంచి ఇంకో బస్సు. కాకపోతే ఏమైందంటే, మా ఇంటి దగ్గర నుంచి వచ్చే బస్సులు ఫుల్ రష్ వస్తున్నాయి. మరి బస్సెస్ లేవా లేకపోతే ఎందుకు ఫిల్ అయినాయో తెలియదు. సో ఇప్పుడు ఈ బస్సు చాలా ఖాళీ ఉంది, మా కాలేజ్కి వెళ్ళేది. సో అది లైట్లు వేస్తాడు భయ్య పైన. ఊరికే బాగా వచ్చింది వీడియో. థ్యాంక్ యూ. ఏడి పేరు పవన్ కావాలి. సో మా ఫ్రెండ్ ఒకటి అంతే. అడిగింది క్వశ్చన్లు, మా ఆమె మధ్యలో కోట్లు అడిగింది. అదేంటి సార్ కూడా మేడం సలోనియా చూడండి, బిల్డింగ్స్ ఎంత బాగున్నాయి అసలు. కోట్లు అడుగుతుందా? మా మధ్యలో అడిగింది కూడా ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పకపోతే డిసైడ్ అయినా కొన్ని ఎక్కడ కొన్ని
ఏంటిది క్యాష్ ఉన్నాయా? క్యాష్ నేడుస్తారు. ఎంత? మోటార్ బేసిక్ 12.1. 12.2 ఓకే. మాది 15.3. ఇప్పుడు ఫుల్ టైం కదా ఇస్తారా? ఫుల్ టైము ఇంకా పెట్టుకో అంటే అడగలే. అడిగితే వాళ్ళు ఏమంటారంటే యాప్లో ఒకటి ఉంటుంది విఈటి ఎక్స్ట్రా టైం అని. ఆ ఎక్స్ట్రా టైం పెట్టుకొని వెళ్ళాలి అంతే. ఫుల్ టైం అని స్పెషల్గా వాడేం ఎక్కువ ఇయ్యడు అవర్స్. మనకి ఇచ్చే షెడ్యూల్లోనే ఎక్కువ డేస్ ఏమన్నా ఖాళీగా ఉంటే మెసేజ్ పెడతాడు అన్నట్టు. ఆ మెసేజ్లో పెట్టి వెళ్ళిపోవాలి అంతే. ఎట్లుంది మెసేజ్ ఫర్ యూకే పీపుల్స్? యా, ఎట్లుంది వీడియో అయితే బాగుందా మరి? మొన్న చేసి కామెంట్ కూడా వచ్చింది కదా. కామెంట్ చూసినా పెట్టినావు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఏదో పెడుతుంది అని. ఏదో పెడుతున్నావు అని ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. దాని తర్వాత చూసిన ఓకే అది అయిపోయాడు మా వాడు నవీన్. చాలామంది అట్లే అనుకుంటారు, వీడియో ఏదో పెట్టిండి ఎవరిదో షేర్ చేసి అనుకుంటారు. కానీ కట్ ఏం లేదు, నార్మల్గా పెద్దగానే పెడతా వీడియో. ఇప్పుడు 24 minutes వచ్చింది మొన్న వీడియో. దాన్ని ఏం కట్ ఏం చేయలే, రానే ఉంటుంది అంత ఫుటేజ్. మరి అంత ఎడిటింగ్ స్కిల్స్ లేవు, అది అంత వేస్ట్ టైం. ఫస్ట్ చేసేటప్పుడే నీట్గా చేస్తా అంతే. మా కాలేజ్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇది మా కాలేజ్ అకామిడేషన్ బిల్డింగ్స్ ఇవన్నీ. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ అకామిడేషన్, కాలేజ్ అకామిడేషన్. కానీ ఫీజే కొంచెం ఎక్కువ. కానీ ఈసారి అటు వెళ్ళినప్పుడు చూపిస్తా ఒకసారి. మంచి బీచ్ వ్యూ, ఖతర్నాక్ ఉంది అసలు. ఈ స్పోర్ట్స్ డాగ్ క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు. దీని దగ్గర పార్కింగ్ కూడా ఉంటుంది, ఫ్రీ పార్కింగ్. కాకపోతే దానికి స్పెసిఫిక్ టైం ఉంటుంది. ఎవరిని తీసుకున్నారు, ఏం జరిగింది చెప్పు కొంచెం అప్డేట్. ఇప్పుడు రచిన్ రవీంద్ర ఎవరు తీసుకుంటారు? ఆర్ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఎంత, ఎన్ని కోట్లు? 2 కోట్లకి. కోల్కతా దగ్గర ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా డబ్బులు. వాళ్ళ దగ్గర 67 ఉన్నది కదా. నెక్స్ట్ సిఎస్కే ఆల్రెడీ 4 ప్లేయర్స్ని పిక్ చేసుకున్నారు. అక్కడ బౌలర్ కోల్కతాలో నాట్ షో బౌలర్ రాహుల్ చహర్ అండ్ 2 more bowlers. ధోని ఎక్కన్నాడు? ధోని రాలే, సురేష్ రైనా. ఇంకా ధోని రాలే. కాదు, ఇప్పుడు ధోని తమ్ముడు ఒకవేళ ఆప్షన్లోకి వస్తే ఎక్కువ వెయిట్ కొనొచ్చా, లేకపోతే ఆయనకు కూడా తక్కువనే పెడతారా? కొంటారు ధోని ఐపీఎల్. అంటే అట్లా కొనొచ్చా? అంత ఏజ్ పర్సన్ కదా, మరి అట్లా ఏమన్నా 14-15 కోట్లు సేమ్ వీళ్ళకి పెట్టినంత పెట్టి కొనొచ్చా? ఎక్కువ పోతాడు ధోని. అదే కదా, ఆక్షన్లకు వస్తే ఎక్కువ పోతాడు. కానీ రాడు. అయిపోయి లాస్ట్ సీజన్ ఫర్ ధోని. అంతేనా? అసలు కాలేజ్లో జనాలు చాలా తక్కువ ఉన్నారు. జనరల్గా ఇంత తక్కువ ఉన్నారు ఎప్పుడు. మేబీ ఇది లాస్ట్ వీక్ అనేమో. ఇది కోస్తా కాఫీ. ఇక్కడ కాఫీ బాగుంటుంది, ప్రైస్ కూడా అట్లనే ఉంటుంది. 600 రూపీస్ సింపుల్ కాఫీ. 3-4 సార్లు తాగి ఉంటాయి ఇక్కడ నేను. ఏం చేస్తున్నారు వీళ్ళు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూసి దాని డిస్టెన్స్ ఫైండ్ చేస్తారు అంతే స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు. ఇది రాయల్ డాగ్స్ క్యాబ్ బ్లాక్. దీని లోపల బిగ్ డేటా క్లాస్ జరుగుతుంది. అది రేపు ఉంది. రేపు ఉంటుందో ఉండదో, ఆల్రెడీ నిన్న ప్రజెంటేషన్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇది డాక్లాండ్స్ లైబ్రరీ. దీని లోపలనే ఎంఎల్టీ అని ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ రూపం లోపల మా క్లాసులు జరుగుతాయి. ల్యాబ్ మాత్రము ITC 05లో జరుగుతుంది. మా ఐడి కార్డులు మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. ఆమె ఎక్కడ ఉందో మాకైతే తెలీదు. ఇప్పుడు వెళ్ళి వీళ్ళ దగ్గర ఐడి కార్డ్ మర్చిపోయినామని చెప్పి రాయాలి. 291 0265 Pramod Baddipadugu. Just silent here, please. Yeah. 2910 2910 2910 632.
Take your name, please. నవీన్ చల్లూరి. Thank you, sir. Just sign. ఐడి కార్డ్ మర్చిపోయినా, ఐడి నెంబర్ కూడా మర్చిపోయినా, అది ట్విస్ట్. ఆ సెక్యూరిటీ అంకుల్కి మన కెమెరా బాగా నచ్చింది అన్నట్టు. సో అది తీసుకొని ఎంత ప్రైస్ ఎంత అని చెప్పి డీటెయిల్స్ అడిగి దాని ఫోటో తీసుకున్నాడు. మేబీ వాళ్ళ అబ్బాయికి చూపిస్తాడేమో. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్, గుడ్ డే. ఎవరు లేరేంది ల్యాబ్లో? లాస్ట్ డేస్ కానీ ఎవరు వస్తలేరేమో. ప్రజెంటేషన్కి మార్క్స్ ఏం లేవు, కాకపోతే ఏంటంటే ప్రజెంటేషన్ ఇవ్వాలంతే. Yes. Yes, sir. Zidane is here. Group F, Sharmi, Srinivas, Vignesh. Sorry, Group F, Sharmi, Srinivas, Vignesh. G, Naveen. Yes, Naveen present, but remaining group members are absent. I mean, they are coming. Yeah. Yeah. Okay. Once I'll call them. Okay, 10:30. సో మన స్లాట్ 10:30 అంట. యా, నాది, నా గ్రూప్ది టైం ఇచ్చాను. ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు, ఛార్జర్ ఏమో వేరే తీసుకొచ్చిన. అరే నువ్వు ఛార్జర్ తీసుకొచ్చినావు ల్యాప్టాప్? నాకు అది ఒక వైరీ మొత్తం అది ఉంటుంది కదా గడ్డ నుంచి, దానికి మీతో అవసరం లేదు, మీతో పని చేయదు నా దానికి నీది. నా రిపోర్ట్ ఇంకా కంప్లీట్ కాలే, పంపా. Concept is there, right, DevOps. This is the concept where you gonna going to work on real world companies. You should do some of the companies used to work based on DevOps.
this one. And like I also use my I have used basically 3 diseases: COVID-19, malaria, and pneumonia. And here the model which we have used is Densnet 1-to-1 model, which contains 121 layers in total, which includes input layer, model. Oh, sorry, I opened the wrong one. So this is the code for each and every disease, and this is for COVID-19. okay. And for testing we used cross entropy and also Cross entropy. entropy. Yes. Yeah. And it was trained with multiple approaches for accuracy of the model. Okay. And this is the code for malaria and for pneumonia. Okay. Okay, man. I understood that you have did. Saida, right? Yeah. Okay, Saida. What is cross entropy? Cause entropy, like it is a software used to test, like not software, like codes. Codes. No, he has used the function cross Yeah, entropy, right? What is that function function? to test it, to test the layers, whether it's like getting properly. బాయ్, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ సెమ్. సో ఫైనల్లీ అన్ని వర్క్స్ అయిపోయినాయి. సో జస్ట్ పక్కన ఒక ఎయిర్పోర్ట్లో ఒక 2-3 ఫ్లైట్ వీడియోలు తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతా. అది ఏం ఫ్లైట్స్ ఏం లేవు మరి, వెదర్ వల్ల అయినాయేమో. ఇందాకనే ఒకటి వచ్చింది, అది వెళ్ళిపోయింది. అసలుకైతే నాది ముందే అయిపోవాలి ఇంప్లిమెంటేషన్ చూపేయడము. కాకపోతే ఎందుకు లేట్ అయిందంటే, నా ముందు ప్రజెంటేషన్ ఇచ్చినోడు డిప్లాయ్మెంట్ ఎందులో చేసినావు అని ట్యూటర్కి అడగరాలేదు అండ్ వానికి చెప్పరాలేదు. సో ఇద్దరు చెమటోడు నత్తోడు ఒకరికొకరు వాక్కున్నట్టు అయిపోయింది అక్కడ. అందుకే అది అవ్వలే. సో దానివల్లనే ఇంత లేట్ అయింది. 1/2 అవర్ ఇచ్చాడు వాడు ప్రజెంటేషన్. అన్ని ఇచ్చిన తర్వాత మా ట్యూటర్ ఏం అడిగిందంటే, సరే నువ్వు ఇదంతా నడుస్తుంది కరెక్టే, బ్యాక్గ్రౌండ్ ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది చెప్పు అంటున్నాడు. అదేమో నేను చెప్దామంటే మళ్ళీ నీకేమైనా అవసరమో అని నన్ను అడుగుతాడని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. సో అంతే. అయితే లాస్ట్కి మళ్ళీ నేనే డిప్లాయ్మెంట్ అని అడిగేదని అడిగితే, ఆ డిప్లాయ్మెంట్ ఎందులో చేసినామంటే గూగుల్ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ చేసిన అని చెప్పి వాడు చెప్తే, అప్పుడు ఓకే ఫ్రమ్ దట్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ అని అన్నాడు. ఇంకా ఇద్దరు అయిపోయింది ప్రజెంటేషన్. అంత అయిపోయినాక నెక్స్ట్ నాది, నన్ను క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఎందుకంటే నేను అసలు స్టార్టింగ్ నుండి ఫాలో అప్ ఇస్తూనే ఉన్నా ఆయనకి, ఎట్లుంది ఏంది ప్రాజెక్ట్ అని చెప్పి. సో దానివల్ల నన్ను ఏం క్వశ్చన్లు అడగలే. నా టీమ్మేట్ని అడిగిండు, ఆమె ఏం చేయలేదు, మొత్తం నేనే చేసిన. మా టీమ్మేట్ ఏం చెప్పిందంటే, నువ్వు ఫ్రంట్ ఎండ్లో వాడినావు కదా, ఎపోచిస్ అంటే ఏంటిది అన్నాడు. ఆమె చెప్పలే. సో ఏమనలేదు. మార్క్స్ ఏమి ఉండవు దీనికి, జస్ట్ ఇంప్లిమెంటేషన్ చూసుకొని మనం ఇచ్చిన రిపోర్ట్కి మార్క్స్ ఇస్తాడు అంతే. అది స్టోరీ. మావాడేదో షార్ట్ కట్ అంటుండు. షార్ట్ కట్ అని చెప్పి బురదలకి వెళ్ళి తీసుకొస్తున్నావు అయ్యా. సో ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. ఎక్కేసిన బస్సు. ఏది ఏదిరా ఎక్కడ?
సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన, విపరీతమైన ఆకలిస్తుంది. సో వెళ్ళి ఫుడ్ రైస్ ఉన్నట్టుంది, అవి పెట్టుకొని తినాలి. మార్నింగ్ జస్ట్ కొంచెం ఓట్ మీల్ విత్ డ్రై ఫ్రూట్స్ తిని వెళ్ళిపోయిన అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఫుడ్ నీట్గా తిని కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఆలోచించాలి ఏం చేద్దామని చెప్పి. థింక్ ప్రొడక్టివ్.